హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 13th August 2025 కరెంట్ ఈవెంట్స్ను డిస్కస్ చేసుకుందాం. మరి డైలీస్లోకి వెళ్ళే ముందు యథావిధిగా లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు వార్తలో ఉన్నటువంటి ప్రధాన అంశంగా చూస్తే, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంను పుస్తకాల సంవత్సరం లేదా ఇయర్ ఆఫ్ బుక్స్గా ప్రకటించింది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి కేరళ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అస్సాం. మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే, అస్సాం సర్కార్ అక్షర యజ్ఞం అనేటువంటి ఈ మహాకార్యాన్ని తలపెట్టింది. మరి అది ఏంటంటే కానీ చూస్తే, అద్దె భత్యం, కరువు భత్యంలా అస్సాం ప్రభుత్వం తమ ఉద్యోగులకు పుస్తక భత్యం ఇవ్వనుందంట ఫ్రెండ్స్. అయితే అది 1 నెల మాత్రమే. ఆ రాష్ట్ర ప్రభుత్వం 2025ని పుస్తకాల సంవత్సరంగా ప్రకటించింది. ఉద్యోగుల్లో పఠనీయతను పెంపొందించే దిశగా పుస్తకాలు కొనుక్కోవడానికి నవంబర్ జీతంలో 1000 రూపాయలు చొప్పున భత్యం ఇవ్వనుంది. ఇలా సుమారు 4 లక్షల మంది ఉద్యోగాలకు 40 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. మరి అంతేకాకుండా 1000 మంది యువ రచయితలకు 2500 అంటే 25,000 చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించున్నారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగులకేమో 40 కోట్లు అన్నమాట. అంటే ఒక్కొక్కరికి నెలకి 1000 రూపాయలు. యువ రచయితలకేమో 25,000 చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించనున్నారు. ఇంకపై ప్రభుత్వ కార్యక్రమాల్లో పుస్తకాలనే బహుకరిస్తారు. మరి ఇక్కడ దీంట్లో ఒక బిట్ ఏంటంటే చూస్తే అంటే, మరి ఇది ఎన్ని నెలల కాల పరిమితికి ఇట్లా మనీ ఇవ్వడం జరుగుతుంది అని అంటారు. సో ఇక్కడ ఈ 1 నెలకే అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. అంటే 1 నెల కాల పరిమితికి ఇచ్చారన్నమాట. అది కూడా మనం బిట్గా పరిగణించాలి. మరి దీనికి సంబంధించి అస్సాంకి సంబంధించి సీఎం ఎవరంటే హిమంత్ బిశ్వ శర్మ, గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ ఆచార్య, రాజధాని దిస్పూర్, అసెంబ్లీ 126 స్థానాలు ఉన్నాయి. మరి మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, అస్సాం ఇటీవల 2వ రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించింది? సో ఫ్రెండ్స్, ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానం నేనే చెప్తున్నాను, దిబ్రూఘర్. సో దిబ్రూఘర్ని 2వ రాజధానిగా ప్రకటించింది. సో ఇక్కడ నివాసించడానికి అనుకూలమైన ప్రదేశాలు ఉండడం, అంతేకాకుండా ఉగ్రవాదం, ఒకప్పుడు ఇది ఉగ్రవాదంతో బాగా ఉండేది. సో ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద రహిత ప్రాంతంగా తయారు చేయడం, సో ఇటువంటివన్నిటిని దృష్టిలో ఉంచుకొని అస్సాంని 2వ రాజధాని నగరంగా ప్రకటించారు. మరి 2వ కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ ఏనుగుల దినోత్సవం, దీన్నే వరల్డ్ ఎలిఫెంట్ డేను జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆగస్టు 10, ఆప్షన్ బి ఆగస్టు 11, ఆప్షన్ సి ఆగస్టు 12, ఆప్షన్ డి ఆగస్టు 15. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆగస్టు 12వ తారీఖున వరల్డ్ ఎలిఫెంట్ డేని జరుపుకుంటారన్నమాట. మరి దీనికి సంబంధించి కొద్దిగా మనము వివరణలోకి వెళ్తే, ఈ వరల్డ్ ఎలిఫెంట్ డే స్థాపన ఎప్పుడు చేశారు అని అంటే 2012వ సంవత్సరంలో స్థాపించారు. ఫస్ట్ సెలబ్రేషన్స్ కూడా 2012 ఆగస్టు 12 నుంచే స్టార్ట్ అవడం జరిగింది. మరి ఈ వరల్డ్ ఎలిఫెంట్ డే 2025 యొక్క థీమ్ కానీ చూస్తే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది మనకు బ్రింగింగ్ ద వరల్డ్ టుగెదర్ టు హెల్ప్ ఎలిఫెంట్స్ అనేటువంటి ఈ థీమ్తో 2025 వరల్డ్ ఎలిఫెంట్ డేను నిర్వహించడం జరిగింది. మరి 3వ కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోతే, ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAలో 107వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? ఆప్షన్ ఏ ఉగాండా, ఆప్షన్ బి మాల్డోవా, ఆప్షన్ సి కెన్యా, ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మాల్డోవా. సో మాల్డోవా సోలార్ అలయన్స్లో 107వ సభ్య దేశంగా జాయిన్ అయింది. మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే, 2015లో ప్యారిస్లో జరిగిన ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్జర్వేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP21 సదస్సులో ISA ఏర్పాటును భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించగా ఫ్రాన్స్ మద్దతు తెలిపింది. మరి ఈ ISAను 27 జనవరి 2016లో హర్యానాలోని
గురుగ్రామ్లో ప్రారంభించారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే గురుగ్రామ్లో ఉంది, ఇండియాలోని గురుగ్రామ్లో ఉంది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మరొక ఈవెంట్లోకి వెళ్ళిపోతే, ఇటీవల ఏ దేశం వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ది లెజెండ్స్ 2025 టోర్నీని కైవసం చేసుకుంది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ బి సి సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ డి జింబాబ్వే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా. మరి దీనికి వివరణగా చూస్తే, ఇంగ్లాండ్లోని ఎడ్జ్ బాస్టన్లో జరిగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై గెలుపొందింది. తొలుత పాకిస్తాన్ 195 పరుగుల్ని 5 ఓవర్లలో స్కోర్ చేయగా 5 వికెట్లతో స్కోర్ చేయగా 5 వికెట్ల లాస్తో స్కోర్ చేయగా సౌత్ ఆఫ్రికా 16.5 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించుకుంది. మరి ఇక్కడ 5వ కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, ఇటీవల జరిగిన చెస్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ మ్యాగ్నస్ కార్ల్సెన్, ఆప్షన్ బి రషీద్ ఖాన్, ఆప్షన్ సి అలీరేజా ఫిరోజా, ఆప్షన్ డి హ్యారీ బుక్. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ మ్యాగ్నస్ కార్ల్సెన్ అనేటువంటి వ్యక్తి ఆయన చెస్ ఈ స్పోర్ట్స్ ఈ ప్రపంచ కప్ టైటిల్ని గెలుచుకున్నాడు. మరి ఎందుకు ఇది ఇంత ప్రాధాన్యం అని అంటే, ఇదంట సౌదీ అరేబియాలో రియాద్లో జరిగిన మొట్టమొదటి చెస్ ఈ స్పోర్ట్స్ను ఈ కార్ల్సెన్ గెలుపొందగా రన్నర్గా అలీరేజో ఫిరోజా నిలిచారు. సో ఇది మొట్టమొదటి గేమ్ అన్నమాట. ఈ మొట్టమొదటి గేమ్ను ఎవరు గెలుచుకున్నారంటే కార్ల్సెన్ గెలుపొందాడు. సో ఈ గేమ్ పేరు చెస్ ఈ స్పోర్ట్స్. ఎక్కడ నిర్వహించారంటే సౌదీ అరేబియాలోని రియాద్లో నిర్వహించడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ యుఎస్ ఓపెన్ విజేతలకు ప్రైజ్ మనీ భారీగా పెంచారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇది యుఎస్కి సంబంధించి దీనికని చూస్తే గతంలో వచ్చేసరికి దీని ప్రైజ్ మనీ అనేటువంటిది 626 కోట్లు, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 626 కోట్లు ఉండింది. దాన్ని ఏం చేశారంటే 771 కోట్లకి సో పెంచారన్నమాట. సో యుఎస్ అంటే అమెరికన్ ఓపెన్ విజేత అన్నమాట, ఇది బ్యాడ్మింటన్కి సంబంధించి. మరి సింగిల్స్లో గతంలో వచ్చేసరికి 31 కోట్లు ఉంటే దాన్ని 44 కోట్లకు పెంచడం జరిగింది. టెన్నిస్ చరిత్రలో ఇంత బహుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి. సో ఇదన్నమాట దీనికి సంబంధించి. మరి 7వ కరెంట్ ఈవెంట్ కనుక చూస్తే, మొట్టమొదటి ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ ప్రైజ్ పీస్ మిస్ అయింది ఫ్రెండ్స్. సో పీస్ ప్రైజ్ను ఎవరికి ప్రదానం చేశారు కానీ చూస్తే, ఆప్షన్ ఏ అడిమోలా అడెన్లే, ఆప్షన్ బి రతన్లాల్, ఆప్షన్ సి ఐడి కున్, ఆప్షన్ డి సింథియా రోజన్ హౌస్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అడిమోలా అడెన్లేకి దీన్ని ప్రదానం చేయడం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇండియాకి సంబంధించిన అంశము. ఎంఎస్ స్వామినాథన్ యొక్క మొట్టమొదటి ఫుడ్ అండ్ పీస్ ప్రైజ్ని అడిమోలా అడెన్లేకి ప్రదానం చేశారు. మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే, తొలి ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అవార్డును ప్రధాని మోడీ నైజీరియాకి చెందినటువంటి ప్రొఫెసర్ అయినటువంటి అడిమోలా అడెన్లేకు అందజేశారు. ఈ అవార్డును ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రారంభించారు. సో ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఈ మధ్య అవార్డుల కన్నా దాన్ని ఎవరు ఇస్తున్నారు అనేటి వాటిపైన కాన్సెప్ట్ పైన క్వశ్చన్లు వేస్తున్నారు. గత డిఎస్సిలో కూడా ఇదే మాదిరిగా అడగడం జరిగింది. సో ఎవరంట? ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒకటి, మరియు ద వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. సో ఈ 2 సంస్థలు కలిసి ఈ ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. మరి చూడండి, అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి శాస్త్రీయ పరిశోధన, ఆహార భద్రత, వాతావరణ న్యాయం, శాంతికి కృషి చేసిన వారికి ఈ అవార్డుతో సత్కరిస్తారు. మరి ఈ అవార్డుని ఏ కేటగిరీలో ఇస్తారంటారు? ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ ప్రైజ్ను ఏ కేటగిరీలో ఇస్తారంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి, డెవలపింగ్ కంట్రీస్ నుండి శాస్త్రీయమైనటువంటి పరిశోధన అంట, ఆహార భద్రత అంట, వాతావరణ న్యాయం అంట, శాంతికి సంబంధించి కృషి చేసిన వారికి ఈ అవార్డుతో ఇస్తారన్నమాట. మరి న్యూఢిల్లీలోని ఐసిఏఆర్ పోసాలో ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి ఆగస్టు 7వ తారీఖు శత జయంతి అంతర్జాతీయ సదస్సులో దీన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వామినాథన్ స్మారక నాణ్యం స్టాంపును కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ కూడా పాల్గొని ఈ యొక్క అడిమోలా అడిన్లకు ఈ బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలా. మొట్టమొదటి అవార్డు ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి ఎప్పుడు జరిపారు అంటే ఆగస్టు 7వ తారీఖు ఆయన పుట్టినరోజు. సో అది 100 సంవత్సరాలు అన్నమాట. మరి ఈ అవార్డును ఏ కేటగిరీలో ఇస్తారు అని అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి శాస్త్రీయ పరిశోధన, ఆహార భద్రత, వాతావరణం, శాంతి కృషి చేసిన వారికి ఇస్తారు. మరి ఈ అవార్డును ఏ సంస్థలు ఇస్తాయంటే స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని ఈ 2 సంస్థలు కలిసి ఈ అవార్డుని ఇస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ 8వ కరెంట్ ఈవెంట్ కనుక చూస్తే ఇస్రో చీఫ్కు బిర్లా స్మారక అవార్డు రావడం జరిగింది. సో మనకు ఈ ఇస్రో చీఫ్ అన్నమాట డాక్టర్ వి నారాయణకు 2025 సంవత్సరానికి బిపి బిర్లా స్మారక అవార్డు లభించింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రజెంట్ ఈయన ఇస్రోకి చీఫ్గా పనిచేస్తున్నాడు. భారత అంతరిక్ష రంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును సైన్స్, ఎడ్యుకేషన్, ఖగోళ శాస్త్రం, ప్రజాసేవ చేసిన వారికి ఇస్తారన్నమాట. సో ఇది కేటగిరీ ఇంపార్టెంట్. అవార్డు ఏ కేటగిరీలు ఇస్తారంటే ఈ బిర్లా స్మారక అవార్డు దాన్ని ఒకటి సైన్స్ అంట, ఎడ్యుకేషన్, ఖగోళం అనమాట, ఆస్ట్రాలజీ సంబంధించి, సో ఆస్ట్రానమీకి సంబంధించి ప్రజాసేవ చేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు. సో ఈ బిపి బిర్లా స్మారక అవార్డును ఇస్రో చైర్మన్ అయినటువంటి డాక్టర్ వి నారాయణ గారికి 2020 సంవత్సరానికి ప్రదానం చేశారు. సో ఫ్రెండ్స్ ఇది ఈ ఆగస్ట్ 13 డైలీ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ రేపు అంశంలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. అంతలో ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.